నమస్తే నాగేశ్వర్ గారు. రాజకీయాల్లోకి దేవుళ్లను లాగొద్దు అంటే విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం చంద్రబాబు మాట్లాడడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సార్. సో లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయా? అంటే ఈ రాజకీయంగా ఇప్పుడు దీని తీర్పు కాదు కనుక ఇప్పటికిప్పుడు మనం ఇబ్బంది అనలేం, కానీ డిఫెన్స్లో అయితే పడేస్తాయి. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఈ లడ్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేయడం తప్పని స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఏ రకంగా విచారణ జరగకముందే కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పైన బహిరంగంగా ఎలా మాట్లాడతాడు. అందువల్ల సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్ట్నే క్వశ్చన్ చేసింది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీకు బార్ అండ్ బెంచ్ అని ఈ లీగల్ అఫైర్స్కు చాలా ప్రామాణిక వెబ్సైట్, దాంతో సహా చాలా జాతీయ మీడియా పెట్టే హెడ్లైన్ ఏంటి, సుప్రీంకోర్టు స్లామ్స్ చంద్రబాబు నాయుడు. అంటే సుప్రీంకోర్టు చురకలంటించింది చంద్రబాబు నాయుడుకు, ఇంకాస్త ఎక్కువైతే చీవాట్లు పెట్టింది అనేది చాలా పెద్ద పదం. కానీ చురకలంటించిందని మాత్రం జాతీయ మీడియా హెడ్లైన్స్. ఇది మీకు మన లోకల్ మీడియా అంటే అటు ఆ పార్టీ ఈ పార్టీ గోళ్ళలో ఉంటాయి. సో మనకి వాళ్ళ తెలుగు పత్రికల కవరేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఏ అంశం పైకి వచ్చింది, ఏ అంశం లోపలికి దాచేశారు అన్నది. సో కానీ నేషనల్ మీడియాకు ఇప్పుడు బార్ అండ్ బెంచ్, లైవ్లా ఇవి ప్యూర్లీ వారికి పాలిటిక్స్ సంబంధం లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లను కవర్ చేసే వెబ్సైట్లో. సో సుప్రీంకోర్టు స్లామ్స్ చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఫస్ట్ అంశము ముఖ్యమంత్రి వ్యవహార సరళిని సీరియస్గా తప్పుపట్టింది. అంటే ఎందుకు తప్పుపట్టింది అంటే కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో మీరు విచారణ కూడా పూర్తి కాకముందు కంక్లూజివ్గా అంటే ఖచ్చితంగా ఇది కల్తీ అయింది అని తేలకముందు బహిరంగంగా ఎలా ప్రకటనలు చేస్తారు, ఇది ముఖ్యమంత్రి వ్యవహార సరళిని సూటిగా సుప్రీంకోర్టు అడిగింది. రెండవది ఏమడిగిందంటే ల్యాబ్ టెస్ట్లలో మీకు అనేక డిస్క్లైమర్లు ఉన్నాయి, అంటే ఫాల్స్ పాజిటివ్ రావటానికి ఉన్న అవకాశాలు కూడా చెప్పారు. మరి మాకైతే ఈ రిపోర్ట్ చూస్తే కంక్లూజివ్గా అంటే కల్తీ ఖచ్చితంగా జరిగిందని అని ప్రైమా ఫేసి ప్రాథమికంగా నిర్ధారణకు రాలేకపోతున్నాం. అనుమానాలు వ్యక్తం చేసింది, మీరు విచారణ ఆదేశించారు, కానీ కంక్లూజివ్గా లేకముందే మీరు కల్తీ అయిపోయిందని ఎలా చెప్తారు? మీ ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా అని క్లియర్గా ముఖ్యమంత్రిని తరఫు లాయర్, రాష్ట్ర ప్రభుత్వ తరఫు లాయర్ని సుప్రీంకోర్టు అడిగింది. డస్ యువర్ సీఎం హ్యావ్ ఎనీ మెటీరియల్ టు కంక్లూజివ్లీ ఎస్టాబ్లిష్ దట్ ఇట్ వాజ్ అడల్టరేటెడ్ విత్ ఎనిమల్ ఫ్యాట్ అని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి వ్యవహార సరళిని పైన అడిగిన రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏంటంటే 25వ తారీఖు ఎఫ్ఐఆర్ పెట్టారు, మీ ముఖ్యమంత్రి 18వ తారీఖే మాట్లాడాడు. అంటే 25వ తారీఖు మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన దానికన్నా 1 వీక్ ముందు ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? నేను కూడా చాలాసార్లు ఈ మాట చెప్తూ వచ్చాను, అసలు ఇంతవరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, వీళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారని. సో ఇది మూడో ప్రశ్న అడిగారు. ఎఫ్ఐఆర్ ఏమో సెప్టెంబర్ 25న దాఖలు చేస్తే సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అడిగిన మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఏంటంటే అసలు ఒక విచారణ మీరే ఆదేశించారు, యూ హ్యావ్ ఆర్డర్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ నౌ యూ ఆర్ ఆల్రెడీ స్పీకింగ్. మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక నిర్ధారణ చెప్తుంటే సిట్ ఏం చేస్తుంది? సిట్ ఎవరు? సిట్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులతో కూడుకున్నటువంటి విచారణ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించలేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అభిప్రాయం చెప్తుంటే అది సిట్ పైన ప్రభావం చూపదా? యూ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ సిట్ అండ్ యు ఆర్ ఆల్రెడీ టెలింగ్ ఏంటి అని అడిగింది. నాలుగవ ప్రశ్న ముఖ్యమంత్రి నేరుగా అడిగిన. ఐదవది జూలైలో ఈ రిపోర్ట్లు వస్తే సెప్టెంబర్లో మీరు ఎలా మాట్లాడారు
ఈ 2 నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది సిట్ అడిగినటువంటి 5వ ప్రశ్న. మరి ముఖ్యమంత్రి 2 నెలలు ఎందుకు స్పందించలేదు అని. 6వది ఏంటంటే సిట్ మీరు వేశారు కరెక్టే, కానీ ఒకవైపు ముఖ్యమంత్రి ప్రకటనకు టీటీడీ ఈఓ ప్రకటనకు తేడా ఉంది. టీటీడీ ఈఓ ప్రకటనమో కల్తీ అయిన నెయ్యిని వాడలేదు అన్నాడు, ముఖ్యమంత్రి ఏమో వాడారు అన్నారు. ఎవరిది నమ్మమంటారు అని సుప్రీంకోర్టు అడిగింది. ముఖ్యంగా టీటీడీ లాయర్ సిద్ధార్థ లూత్రాను ఉద్దేశించి మీరు చెప్పండి అంటే ఆయన లేదు సార్, పిటిషనర్లు మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చెప్తున్నారు ఇవో అన్నాడని. అంటే మరి మీరే చెప్పండి, గో బ్యాక్ టు యువర్ క్లయింట్, నువ్వు ఎవరి తరఫునైతే వాదిస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వర్షన్ తీసుకొని రండి. ఏంటి అసలు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నాడు, ఈవో ఒకటి మాట్లాడుతున్నాడు, మరి అందులో ఏది కరెక్టు అని. ఇక 7వది ముఖ్యమంత్రి ఇది ఎనిమల్ ఫ్యాట్తో ఆల్రెడీ జంతు కొవ్వుతో కల్తీ అయింది అని చెప్పాడు. కానీ మాకెక్కడ ఆ నెయ్యి వాడినట్టయితే ఇక్కడ మాకు డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతలేదు. వీఆర్ ఆఫ్ ద ప్రైమా ఫేసీ ఒపీనియన్ దట్ ద ఎవిడెన్స్ డజంట్ షో దట్ దిస్ గీ వాజ్ యూజ్డ్. ఈ అడల్టరేటెడ్ గీ వాడినట్టు ఎవిడెన్స్ కనబడతలేదు. మరి వాడారా లేదా తేల్చండి, తేల్చకముందే వాడారని చెప్పి ఆల్రెడీ ఎలా చెప్తారు? ఇలా సూటిగా ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు ముఖ్యమంత్రి ఉద్దేశించి అడిగినాయి. సో నేరుగా తర్వాత 7వది అసలు రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అని. ఇది కూడా ఎవరిని ఉద్దేశించింది? మరి క్లియర్గా అర్థమవుతుంది, రాజకీయాల్లో దేవుణ్ణి లాగకండి అంటే అది సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, పొలిటీషియన్లు అందరికీ వర్తిస్తుంది. మీరు రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అని క్లియర్గా అడిగింది. అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలాగైనా అటాక్ చేస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, ఆయన అదే చేస్తారు అంటారు. నాగేశ్వర్ అంటాడు అడిగితే ఇదే ప్రశ్నలు నేను అడిగాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది పక్కకు పెడదాం, ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కనుక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అంతటి వాల్యూ ఉండదు. కానీ నాలాంటి వాళ్ళు అడిగితే ఏమన్నారు? ట్రోల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రోల్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడునే తప్పు పట్టింది సుప్రీంకోర్టు, చంద్రబాబు నాయుడునే డిఫెన్స్లో పడేసింది సుప్రీంకోర్టు. ఇలా మరి సుప్రీంకోర్టు కూడా ట్రోల్ చేస్తారా? సుప్రీంకోర్టు కూడా అటాక్ చేస్తారా? సుప్రీంకోర్టు కూడా జగన్ ఇప్పుడు స్వతంత్ర విశ్లేషకుల్ని ఏదైనా అడిగితే జగన్ పేటీఎం బ్యాచ్ అని అంటారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా మీరు తప్పుపట్టే దమ్ముందా, ధైర్యం ఉందా ఎవరికైనా? సో న్యాయంగా మీరు సుప్రీంకోర్టు ఎందుకు అడుగుతుంది ప్రశ్నలు? సుప్రీంకోర్టుకే రాజకీయాలు లేవు కదా, సుప్రీంకోర్టుకు రాజకీయాలు ఉన్నాయని ఎవరం కూడా అనలేం కదా. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు ఎవరినైనా అడుగుతాం, అది జగన్నైనా అడుగుతాం, రేవంత్ రెడ్డిని అడుగుతాం. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డిని మూసి పైన 8 ప్రశ్నలు అడగలేదా? సో అది అడగటానికి కేసీఆర్ నన్ను అడిగాం, ఎవరిని అడుగుతాం? అడగడమే అనేది మా ధర్మం, జర్నలిస్ట్గా ఉండాల్సిన బాధ్యత అడగడం. సో ఇన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు అడుగుతుంది కదా ప్రశ్నలు. మీరు గుర్తుండి ఇదే ప్రశ్నల్ని నేను ప్రతి వీడియోలో ఒక 2 వీడియోలు అయితే ముఖ్యంగా 5 ప్రశ్నలు ఒకటి అని 10 ప్రశ్నలను వీడియో పెట్టాను. అందులో ఇవే ప్రశ్నలు అడిగాను. నేను అడిగినప్పుడు నన్ను ట్రోల్ చేశారు. ఇవాళ ఇప్పుడు మరి సుప్రీంకోర్టు అడుగుతుంది కదా, ఏం చెప్తారు మరి? నేనంటే నా పైన మీరు ఏదైనా మాట్లాడచ్చు. సుప్రీంకోర్టు మరి ఎందుకు అడిగింది ఇదే ప్రశ్నలు? నేను అడిగిన దానికన్నా చాలా ఘాటుగా అడిగింది. ఇంకా నేను చాలా కొంత తగ్గించి అడిగాను. ఈ రాజకీయ గోల ఎందుకు, నన్ను బ్రాండింగ్ చేస్తారు అని. కానీ సుప్రీంకోర్టు అయితే అలాంటిది ఏమీ లేదు కదా. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పైన రియాక్షన్ ఏంటి? నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు రియాక్షన్ లేదు, ఇంతవరకు రియాక్షన్ ఏమీ లేదు. సో నిజాలు మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నాక కూడా ఇంకా కల్తీ జరిగింది అని చెప్తే సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. సో అందువల్ల చూద్దాం, సుప్రీంకోర్టు ఇంకా విచారణ, అప్పుడు మళ్ళీ రేపు కూడా విచారణ ఉంది. సో ఇంకా తీర్పు రావాల్సింది. బట్ ఇప్పటికైతే ఇండికేషన్ చాలా క్లియర్గా ఈ ప్రాసెస్ పైన సీరియస్గా క్వశ్చన్ చేసింది. ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ నేను డే 1 నుంచి ఏం చెప్తున్నాను, నేను ఒకటే చెప్పాను, అయ్యా ఇది కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది, దీనిపైన రాజకీయ రచ్చవద్దు, మొదలు సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేద్దాం, ఒక ల్యాబ్ కాకపోతే 2వ ల్యాబ్ పంపండి అని చెప్పాను. మీరు ఇలా సుప్రీంకోర్టుని ఏమడిగింది అది అడిగింది. మీరు ఒక ల్యాబ్ నుంచి మీకు రిపోర్ట్ వస్తే ప్రూడెన్స్ డిమాండ్స్ అంటే ఎవరైనా ఇంకో ల్యాబ్ పంపిస్తారు కదా అని అడిగింది.
ఒకే ల్యాబ్ రిపోర్టు, అది కూడా అనేక డిస్క్లైమర్లతో ఫాల్స్ పాజిటివ్ రావడానికి ఇంకో అవకాశం ఉంది అని చెప్తూ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మీరు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారే, ఇంకొక రెండో ల్యాబ్కి ఎందుకు పంపలేదు అని అడిగారు. సెకండ్ ఒపీనియన్ నేను ఉదాహరణతో నా వీడియోలో చెప్పాను. అయ్యో డాక్టర్ దగ్గర వెళ్తే సర్జరీ చేయాలి బ్యాక్ పెయిన్కు అంటే వెంటనే మనం ఏం చేస్తాం, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం, థర్డ్ ఒపీనియన్కి వెళ్తాం. మరి ఒక వ్యక్తి సర్జరీ కొరకే సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటే కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించినటువంటిది, నేను ఇదివరకు కూడా చెప్పాను, రాజకీయాలు చల్లారిపోతాయి, కొన్ని రోజుల తర్వాత రాజకీయాలు ఆగిపోతాయి, కానీ గాయపడిన ప్రజల విశ్వాసాలు శాశ్వతంగా ఉంటాయి. అందుకే తిరుపతి తిరుమల దేవస్థాన పవిత్రతను, ప్రతిష్టను, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డు విశిష్టతను పైన అనుమానాలు వచ్చేలా తొందరపాటుతో మాట్లాడకూడదు. నిజంగానే కల్తీ జరిగితే ఖచ్చితంగా విచారణ జరిపించాలి, దోషుల్ని కఠినాతి కఠినంగా శిక్షించాలి. అందులో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేదు. అది ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. కానీ అది కాస్త ఆగండి, తొందరపడకండి. ఎందుకంటే ఇది ప్రజల విశ్వాసాలు. అనవసరంగా ఇతర మతస్థులకు దృష్టిలో కూడా హిందూ దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీస్తుంది కదా. మీరు ఇక్కడ లడ్డూలే కల్తీ అవుతుందట అంటే ఏంటది? అందులో ఆ కల్తీ భయంకరమైన కల్తీ, జంతు కొవ్వు అన్న అది అనకూడదు, అంతకన్నా ఎక్కువనే మాట్లాడకూడదు. దాన్ని జనరల్గా ఎనిమల్ ఫ్యాట్ జంతుకు అంటున్నాను. ఇంకా అది ఏంటి అంటే ఇక అందరికీ తెలుసు, నేను చెప్పడం కూడా నాకు నోరాడదు, నేను అందుకే చెప్పలేకపోతున్నాను. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నదే పాయింట్. నేను ఇద్దరు కూడా చెప్పాను, రాజకీయాలకు అనేక అంశాలు ఉంటాయి, కానీ దేవుణ్ణి రాజకీయాలకు లాగకండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అది దేవుడు, దైవ ప్రసాదము, ఇలాంటివి కొన్ని వదిలేయండి. రాజకీయాలకు ఇతర అంశాలు చాలా ఉన్నాయి కదా. ఇంత మంచి తీర్పు వచ్చింది, బ్రహ్మాండమైన తీర్పు వచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చీదరించుకున్నారు, సో తిరస్కరించారు. మామూలు తిరస్కారం కాదు కదా, 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన జనరంజకంగా ఉంటే ఎందుకు ఆ తీర్పు వస్తుంది? ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఎందుకు తీర్పు వస్తారు? అది కదా. మీకు అంతటి అద్భుతమైన తీర్పు వచ్చిన తర్వాత, విజయం సాధించాక పాలన పైన దృష్టి పెట్టడం ఉపయోగం తప్ప ఇలాంటి వివాదాలు, అది కూడా విచారణ పూర్తి కాకముందు, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు, కల్తీ జరిగిందో లేదో గ్యారంటీగా ఎస్టాబ్లిష్ కాకముందు, కల్తీ జరిగిన నెయ్యి వాడారా లేదా తేలకముందు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలే వేయకముందు సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే అది దైవం కొరకు అనుకుంటారా, రాజకీయం కొరకు అనుకుంటారా? సో అందుకే సుప్రీంకోర్టు అడిగింది, అయ్యా దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా పెట్టండి అని. సో అందువల్ల ఇవాళ ఏ పార్టీ డిఫెన్స్లో పడుతుంది, ఏ పార్టీ అఫెన్స్లోకి వస్తుందన్నది నాకు అనవసరం. అది ఏ పార్టీకి లాభము, ఏ పార్టీకి నష్టము, ఏ పార్టీ అయితేంది, అన్నీ ఒకే తాను ముక్కలే నా దృష్టిలో. సమస్య అది కాదు. సమస్య ఏంటి? మీరు ఆ దేవుని ప్రసాదము తిరుపతి లడ్డు, దాని గొప్పతనం ఏంటి, కోట్లాది మంది ప్రజలకు ఆ లడ్డూతో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏదో సాధారణంగా రెస్టారెంట్ల కల్తీ అయినట్లు, తిరుమల కల్తీ అయినట్లు ఒక జనరల్గా మాట్లాడుకుంటూ పోతే అది ఏ రకంగా దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి అసలు సనాతన ధర్మానికే ప్రమాదం ఏర్పడింది అని, ఇక లడ్డే కల్తీ అయిందో లేదో తెలియదు, సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడింది అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఇచ్చి ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆల్రెడీ తిరుపతిలో మహాశాంతి యాగం కూడా చేశారు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు కల్తీ జరగలేదు అని చెప్తే ఏంటన్నట్టు? దానికి మళ్ళీ తిరుపతిలో ఆల్రెడీ చేసేసారు కదా, ప్రాయచిత్త దీక్షలు చేశారు. ఇంత అవసరమా అని నా అభిప్రాయం. కాస్త ఆగనుంటాయి, కాస్త ఇంకో ల్యాబ్కు 2 ల్యాబ్లకు పంపనుంటాయి. ఒక సిట్ వేసారు కదా ఎలాగో, దానిపైన విచారణ రానియనుంటాయి. నిజంగా కల్తీ జరిగిందా, జరిగితే ఆ నెయ్యి వాడారా లేదా, ఆ కల్తీ ఎందుకు జరిగింది, ఎవరు దానికి కారణం, వాళ్ళ సంగతి తేల్చాల్సి ఉండే కదా. సో అవి ఏమీ తేల్చకుండా తొందరపడి వ్యాఖ్యానాలు చేసి ఇలా సుప్రీంకోర్టు ఈ స్థాయిలో కామెంట్ చేశాక మళ్ళీ ఇక మౌనం పాటిస్తే రాజకీయాల్లో ఏమనుకోవాలి? నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని తేల్చకుండానే, తెలియకుండానే చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అంటే పాపం జరిగిందా లేదా తెలియకుండానే ప్రాయశ్చిత్త దీక్ష. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తిరుమల ఇవాళ చేరుకోబోతూ ఉన్నారు సార్. రేపు 11 రోజుల తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కార్యక్రమం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులను కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పిలుపునిచ్చారు. సో పాపం జరిగిందా లేదా తెలియకుండానే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ పాపం కూడా జరిగిందని defense లో ఆయన పడ్డారు. నమ్ముతున్నాడు కనుక చేసుకుంటాడు, దానికి మనకేం అభ్యంతరం అండి. సార్. ఆయన పాపం జరిగింది అని ఆయన నమ్ముతున్నాడు, నమ్మినప్పుడు ఆయన ప్రాయచిత్త దీక్ష చేయడం తప్పు కాదు కదా. అంటే కోర్టు వ్యాఖ్యలకు ముందు నమ్మి ఉండవచ్చు, కానీ ఆయన కోర్టు వ్యాఖ్యల అది తర్వాత వ్యక్తిగతమైన అంశం కదా. ప్రాయచిత్త దీక్ష అనేది ఒక ప్రభుత్వ హోదాలో ప్రభుత్వ అధినేతలుగా ఉండి మాట్లాడిన దాన్ని మనం ప్రశ్నించవచ్చు. ఒక వ్యక్తి తన విశ్వాసాలని చూపడంలో దానికి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మనకు. సో అది సుప్రీంకోర్టు ప్రశ్నలతో సంబంధం లేదు, సిట్లతో సంబంధం లేదు, అది వ్యక్తిగతమైన విశ్వాసం పవన్ కళ్యాణ్కు. ఆయన దీక్ష పూనాడు, మరి దీక్ష విరమించుకోవాలి కదా, దాన్ని అలాగే ఉంచలేడు కదా. తర్వాత ఆయన నమ్మకం అది పాపం జరిగింది అని ఆయన నమ్ముతున్నాడు. ఆ పాపము తాను చేయకపోయినా పాపానికి ప్రాయచిత్తం తాను చేయదలుచుకున్నాడు, దానికి అభ్యంతరం మనకు ఉండాల్సిన అవసరం లేదు. అది సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా రాదు. అది ఎవరు కేసు పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేయకూడదని ఎవరు కేసు వేసారా? ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రేయర్ అంటారు, అంటే సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు పిటిషనర్ ప్రార్థన ఏం చేయమని అడుగుతారు. ఏంటి ప్రార్థన? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన కోర్టు మానిటర్డ్ ప్రోబ్ వేయమని, అంటే కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలి అనేది. దానిపైన సుప్రీంకోర్టు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగింది, తరఫున సాలిసిటర్ జనరల్ అడిగింది. సిట్ వేశారు, ఈ సిట్టే కంటిన్యూ చేయాలా, మరే ఇతర ఏజెన్సీ ఏమైనాతో విచారణ జరిపించాలా, మీ కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి, మీరు తెలుసుకొని రండి 3వ తారీఖు అని చెప్పి విచారణకు రండి అన్నారు. సో నెక్స్ట్ విచారణ సందర్భంగా మాకు తీసుకురండి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అన్నారు. సో అందువల్ల అది సుప్రీంకోర్టు పని సుప్రీంకోర్టు చేస్తుంది. కానీ ఆ సుప్రీంకోర్టు ప్రేయర్లో పవన్ ప్రాయచిత్త దీక్ష చేస్తున్నాడు, ఆయన ఆపండి, ఆయన దీక్ష విరమించకుండా చూడండి అని కోర్టులో ఎవరైనా కేసేసారా? ఎవరిష్టం వాళ్ళు. అట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ రాజకీయ అభిప్రాయాన్ని చెప్పడానికి వాళ్ళు రాష్ట్రం అంతా అన్ని ఆలయాల్లో పూజలు చేయలేదా? అందువల్ల ఈ పోటాపోటీ రాజకీయ పూజలు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా. సో అందువల్ల ప్రతి వ్యక్తికి తాను నమ్మిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డికి జరగలేదో నమ్మాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు జరగలేదో నమ్మారు. సో వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకున్నారు, జరిగిందని వీళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు వెళ్ళి పూజలు చేసుకుంటారు, దానికి మనకేం అభ్యంతరం అండి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చే అంశమే కాదు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలతోని పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్షకు సంబంధం ఏంటి అసలు? ఆయన నమ్మకం అది. ఎవరి నమ్మకం? అప్పుడు నేను తప్పు చేస్తాను నేను ఫీల్ అవుతాను, లేదా పలానా తప్పు జరిగిందని నేను ఫీల్ అవుతాను, దానికి నేను ప్రాయచిత్త దీక్ష చేసుకోవడం నా వ్యక్తిగతం కదా. మత విశ్వాసం వ్యక్తిగతమైంది. ఆ వ్యక్తిగతమైన మత విశ్వాసాలకు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలందరి మత విశ్వాసాలకు విఘాతాన్ని కలిగించకూడదు, మత విశ్వాసాలతో రాజకీయం చేయకూడదు. ఈ పోటాపోటీ రాజకీయం ఏంటంటే దేవుని విషయంలో, దేవుని పూజల విషయంలో పోటాపోటీ రాజకీయం ఏంటి? నాకు ఆవేదన కలిగేది అదే. మీరు వరదల విషయంలో రాజకీయమే చేశారు, మీరు ఆఖరికి దేవుని విషయంలో కూడా ఈ పోటాపోటీ రాజకీయం ఏంది? ఒకరు అటు ఒకరిటు ఆ దేవుని గుళ్ళ చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే అసలు ప్రజలకు మతం ఎక్కడ ఉండాలి, రాజకీయం ఎక్కడ ఉండాలి అని భారత రాజ్యాంగమే స్పష్టంగా చెప్పింది కదా. సో అలాంటిది అందుకే సుప్రీంకోర్టు అన్నది దేవుని రాజకీయాలు దూరంగా ఉంచండి అని. ఎందుకన్నదంటే కారణం అదే. ఇది లౌకిక రాజ్యం, మతానికి రాజ్యానికి సంబంధం లేదు. ప్రజల విశ్వాసాలపైన ఎవరికీ అటాక్ చేసే హక్కు లేదు. ఇప్పటికీ నేను చెప్పేది కల్తీ జరిగిందో లేదో నాకు తెలియదు, కల్తీ జరగకుండా ఉంటే మంచిగుండు అనేదే నా నమ్మకం, నా ఆశ. ఎందుకంటే తిరుపతి లడ్డు పట్ల ఉన్న గౌరవము భక్తి వల్ల ఎవరమైనా కోరుకునేది అది కల్తీ జరిగి ఉండకపోతే మంచిగుండు, కల్తీ జరిగిందన్నది అబద్ధం అని తేలితే బెటర్ ఉండి అనుకుంటాను. కానీ జరిగిందా లేదా నాకెలా తెలుస్తుంది? సో దానిపైన విచారణ నేను సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్తున్నాను తప్ప నాకు తెలియదు కదా. కానీ ఒకటి మాత్రం పదే పదే చెప్తూ వచ్చాను, అదే సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా తేలేదాకా ఆగండి, తొందరపడకండి, కంక్లూజివ్గా తేలేదాకా ఆగండి. తొందర ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు వారం రోజుల ముందే ముఖ్యమంత్రి మాట్లాడితే మరి ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయని క్వశ్చన్ నేను ఆ రోజు కూడా అడిగాను. అయ్యా నిజంగా మరి కల్తీ జరిగిందని మీరు భావిస్తే ఎందుకు కేసు పెడతలేరు? మీరు ఎవరిని ఎందుకు లోపలేస్తలేరు? ఇంతవరకు ఎవరిని లోపలేసారు నాకు చెప్పండి. ఈవెన్ టిల్ టుడే ఒక్కరిని లోపలేయాలి. మీరు ఏం చేశారు? జూలైలో రిపోర్ట్లు వస్తే మేము బ్లాక్ లిస్ట్ చేసామని చెప్పి ఈవో చెప్పాడు తప్ప ఎవరి మీద కేసు పెట్టారు? జూలై నుంచి సెప్టెంబర్ వరకు 25 వరకు మీరు ఎవరి మీద కేసే పెట్టలేదు. సెప్టెంబర్ 25లో కదా ఎఫ్ఐఆర్ పెట్టింది. ఇంతవరకు అందులో A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఎవరిని జైలు వేశారని చెప్పండి.
మీరు చూస్తుండండి ఆ 2-3 నెలల తర్వాత క్లోజ్ అయిపోతుంది. రాజకీయం ఏముండదు. మళ్ళీ కొత్త టాపిక్ మీద అప్పుడు ఆల్రెడీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది కరెంట్ ఛార్జీలని. అంటే కరెంట్ ఛార్జీలు 8,000 కోట్లు. అంటే జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల డిస్కామ్లు అప్పుల్లో కూరుకుపోయి చంద్రబాబు నాయుడుకి అనివార్యంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి తీసుకొస్తుందని ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథనం. అంటే ఆల్రెడీ ఇంకో వారం మీద ఇది ఒక 15 రోజులు ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. కామ్గా రాజకీయాలు ఏం చేస్తాయంటే దీన్ని ఆపేస్తాయి. ఇక మనకు దీని గురించి చర్చ కూడా జరగదు. ఇక మళ్ళీ కరెంట్ ఛార్జీలో పడతారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల కరెంట్ ఛార్జీలు తప్పని పరిస్థితి ఏర్పడింది అని టీడీపీ అంటది. అసలు మీరు ఏమంటే కరెంట్ ఛార్జీలు పెరగదని వైసీపీ అంటది. మళ్ళీ కరెంట్ ఛార్జీల మీద కొంతకాలం కొట్లాడుకుంటారు. ఇక మెల్లగా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక ఇష్యూ వస్తుంది. మనం చూసాం కదా, మొదలు దాడులు, తర్వాత వరదలు, ఇప్పుడు దేవుడు లడ్డు, రేపు కరెంట్ ఛార్జీలు, ఇంకోటి ఇలా 5 ఏళ్ళు నడుస్తుంది ఇదే కార్యక్రమం. ఇదే మన ప్రభుత్వాన్ని మార్చుకున్నది దీని కొరకు కాదు కదా. 165 సీట్లతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. ఈ గోల కోసం కాదు కదా. సంపద సృష్టించి ఆ సంపదను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంపడంలో చంద్రబాబు నాయుడుకున్న సామర్థ్యాన్ని చూసి కదా ఓట్లేసింది. ఈ రాజకీయ గోలను వదిలేసి ఆ సంపద సృష్టి మీద కేంద్రీకరిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు యొక్క సామర్థ్యము, పాలనా దక్షత అందరికీ తెలిసిందే కదా. అది అవసరం కదా ఇప్పుడు రాష్ట్రానికి. సో అవన్నీ పోయి ఇప్పుడు అప్పులు అవన్నీ పోయినాయి. ఆర్థిక సవాళ్ళు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఆ రాజధాని అమరావతి అన్ని పక్క పోయిన విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఒకటి లడ్డు చుట్టూ రాజకీయం. ఇది ఎందుకు జరుగుతుంది అన్నదే ప్రశ్న కదా. ఇదే విషయం చెప్తూ ఉన్నారు కొండా సురేఖ మంత్రి. రాజకీయాలను పక్కన పెట్టి ఒక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక నూలు దండ వేశారు సార్ మంత్రి కొండా సురేఖకు. ఆ విజువల్ కూడా చూస్తూ ఉన్నాం మనం. సో దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా రకరకాలుగా ట్రోల్ చేసింది సార్. దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాస్త భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుని మంత్రి సురేఖ కూడా మాట్లాడారు. ఒకసారి బయట కూడా ప్లే చేయండి. నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చేది. నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండ్రు అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది, ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు. ఒక ఆమె నాకు 3 బిడ్డలు, అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను? సమాజం కోసం కన్నావా, నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు. అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన. నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న, మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు సార్. సురేఖ గారు మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. బట్ మిగిలిన వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ ఇప్పటి వరకు లేదు. అంటే ఇప్పుడు ఇది ఆమె ఆవేదన అర్థం చేసుకోవాలను. ఎందుకంటే రోజు ఇలాంటి దుర్మార్గమైన దాడిని ఎదుర్కొంటున్న వాడుగా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలను. ఇప్పుడు రాజకీయాల్లో విధానాలపరమైన వాద ప్రతివాదాలు ఉండొచ్చు, మాట్లాడేదాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు, తీవ్రంగా ప్రశ్నించవచ్చు. కానీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది. సో సోషల్ మీడియాలో ఈ దుర్మార్గం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక అభిప్రాయం చెప్తావు, నీకు నచ్చకపోతే ఇంకో అభిప్రాయం చెప్పచ్చు. మాటల ద్వారా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ అరాచకత్వం ఏంటంటే వెంటనే, ఎందుకంటే నీకు వాదన లేదనుకోండి, వ్యక్తిగతంగా దాడి. సో అందువల్ల ఇది పూర్తిగా అభ్యంతరకరం, నీచ సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఈ పనిచేసేవాళ్ళు. సో ఆ వ్యక్తులు వీరాభిమానులు, సో ఇలాంటి వాళ్ళు ఈ దుర్మార్గమైన పనిచేసేవాళ్ళు
కానీ రాజకీయ పార్టీలే ఆర్గనైజ్డ్గా వాళ్ళ ఐటీ విభాగాలు ఈ రకమైన దాడులు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఇంకా రెచ్చిపోతున్నారు. సో ఇది ఎక్కడికి పోతుంది అనేది ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ కొండా సురేఖ జరిగింది, రేపు ఇంకోటి జరగచ్చు, జరగాలని మనం కోరుకోము. కానీ దీనికి ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది? సో ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది కదా. అందువల్ల ఇది ఇప్పుడు నా పైన అతి భయంకరంగా నీచంగా ఒక యూట్యూబర్ కూడా, మామూలు కూడా కాదు మళ్ళీ. సో అందరికీ తెలుసు, ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబర్ వీడియో పెడితే నేను సైబర్ పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టులో ఉంది, ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. అది కనుక కేసు ఆల్రెడీ పోలీసులు పిలిపించి ఈవెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, కన్ఫెస్ కూడా చేశాడు. ఎస్ నేను పెట్టిన వీడియో, ఎందుకంటే నిజమే వీడియో ఉంది కదా నా దగ్గర, నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లు ఇచ్చేసాను వీడియో. సో ఆ వీడియో ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. ఆల్రెడీ ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేసుకున్నారు. అది 5 ఏళ్ల 5 ఇయర్ జైలు శిక్ష, మామూలు కాదు. మీకు 5 ఏళ్ల 5 ఇయర్ జైలు శిక్ష పడతారు సెక్షన్స్. ఇక నాకు కూడా చట్టం తెలుసు కదా. నేను ఇప్పటికొక 300 పేజీల సుప్రీంకోర్టు తీర్పులన్నీ తీసి పెట్టాను. ఎప్పుడు కోర్టులో కేసు వస్తే లాయర్ కూడా పెట్టుకోకుండా అవసరం వస్తే నేనే పోయి వాదాడుతాను, లేదంటే హైకోర్టుకి వెళ్తాను, లేదంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తాను. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడాను, మిత్రులు చాలామంది ఉన్నారు కదా దేశంలో. మాట్లాడితే సార్ ఇది కేసు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడుతుంది, వాడికి అనుమానమే లేదు, మీరు అంటే నేను మొత్తం జడ్జిమెంట్ రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడు అది ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాతైనా కొట్లాడతాను, వదిలే సవాళ్ళే లేదు. ఎందుకంటే ఇంత నీచంగా ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, కొండా సురేఖ కూడా కుటుంబం ఉంటుంది. పాపాలు ఏమనుకుంటారు, అతి నీచంగా మొన్న ఒక నాయకునితో నాకు వాద ప్రతివాదాలు జరిగాయి. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నీ బతికెంత, నేను సంపుతాం, నిన్ను కొడతాం, నేను అంతు చూస్తాం, నీ బయటకు వస్తే అసలు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా చంపుతాము కొడతామని తమ అనుచరులతో బెదిరిస్తే ఖండించాలి కదా. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను అనుభవించాను. నేను ఇప్పుడు నీ బతికెంత లేదు, ఇంకో రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి నీవు కరోనా వైరస్ కన్నా ప్రమాదం, రోజు టీవీలో ఆ పార్టీకి అనుకూల విశ్లేషకుడిగా టీవీలో మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు టీవీలు కూడా పిలిచి పెద్దపీట వేసి మాట్లాడిస్తుంటారు. కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని వాడు అన్నాక ఇంక మిగతా వాళ్ళు అటాక్ చేయరా? నిన్న ఇంకొక అతను నీకు మంచిగా చెప్తే నడవదు, మర్యాదగా చెప్తే నడవదు, నీ సంగతి చెప్తాం. ఇదేనయ్యా, ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇది నేను ప్రతి ఒక్కటి లోకేష్కి ఫార్వర్డ్ చేశాను. ఇది నాకు వచ్చిన ప్రతి మెసేజ్ నేను లోకేష్కి ఫార్వర్డ్ చేశాను. అన్ఫార్చునేట్లీ నో రియాక్షన్, నో రెస్పాన్స్. ఇంతవరకు నేను గతంలో ఎప్పుడైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యేవారు, ఇప్పుడు నో రెస్పాన్స్ అట్లా. నాకు తెలియదు, మరి ఆయన చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చూడకపోతే నేనేం చేయలేను కదా. కానీ మరి ఈ రాజకీయ పార్టీలు ఒక్క పిలిపి ఇవ్వకపోతే ఎంత ప్రమాదం ఉంటుంది? ఒక్క పట్టాభికి మాత్రం నేను మెసేజ్ పెట్టుతో నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు, అప్రిషియేట్ ఇట్. ఆయన వెంటనే సార్ వీ లుక్ ఇన్ టు ఇట్ సార్ అన్నాడు. సో ఇలా మరి మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు, నేను నీ అంతు చూస్తా అన్న మెసేజ్ పంపించాను. ఫోన్ నెంబర్తో సహా ఉంది నాకు. ఇప్పుడు నేను ఖచ్చితంగా రేపు నాకేమైనా హాని జరిగితే వీళ్ళందరినీ కేసులు పెట్టుతాను కదా. నాకు పొరపాటు నేను పోతున్న కారుకి ఏమైనా దెబ్బ తాకినా వీళ్ళే బాధ్యులు. ఇంకెవరు బాధ్యులు అవుతారు? నువ్వు ఆల్రెడీ ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా నా పైన, నన్ను అంతు చూస్తామని. నేను ఎందుకు ఊరుకుంటా? ఖచ్చితంగా ఇప్పుడు రేపు కేసు వాళ్ళ మీద అవుతుంది. నాకు చిన్న పొరపాటున కాలుకు చేతికి ఇంత దెబ్బ తాకినా వాళ్ళే బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా, వాళ్ళే చెప్పారు కదా మేము సంగతి చెప్తాను. మరి ఇది ఎక్కడికి పోతుంది? వీళ్ళకి అర్థమవుతలేదు. ఆ రాజకీయ బాసులకు వీళ్ళు పరిమాణ పనులు చేస్తే రేపు జైల్లోకి వెళ్ళేది వీళ్ళే. మంచోడు పైవాడు మంచిగానే ఉంటాడు, ఆ పైనుండి ఈ పనులు చేయించేవాడు మంచిగానే ఉంటాడు, కిందోడుగా రేపు జైలుకి వెళ్ళేది. ఎందుకు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారో అర్థం కాదు. ఎస్, ఇప్పుడు కొండా సురేఖ రాజకీయాలు మీకు నచ్చకపోతే ఆ పైన మీరు రాజకీయంగా కొట్లాడండి. ఇదేమి అరాచకత్వం అండి, ఈ వ్యక్తిగతమైంది. అందువల్ల ఖచ్చితంగా ఐ కెన్ సింపథైజ్ విత్తారు, ఐ కెన్ ఎంపథైజ్ విత్తారు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కనుక రోజు ఒక్కొక్కసారి అయితే మా కుటుంబ సభ్యులు అంటారు, ఎందుకు నీకు ఈ విశ్లేషణ, వదిలే రాదు, ఇది వచ్చేది పోయేది, పోనీ వాడికి పేటీఎం వీడికి పేటీఎం అంటే అదే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. నేను యూనివర్సిటీలో 40 ఏళ్ళు పనిచేశాను, నా చరిత్ర అంతా తెలుసు. అక్కడ నేనేదో చేశానని చెప్పి కూడా నీచంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సో ఎవడు చెప్పగలదు? ఎవరు నమ్ముతాడు? అది ఎవడు, ఏ ప్రపంచంలో ఎవడు నమ్మడు. సో ఎవరు నమ్మడు, అది రియాలిటీ అందరికీ తెలుసు. కానీ బట్టి ఏం చేస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సో ఇది ఎక్కడికి పోతుంది? సో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అందుకే నేను లోకేష్కి పెట్టాను. ఈవెన్ ఇలా నీ బతికెంత నీ చంపుతామంటే జేపీ నడ్డా కూడా పెట్టాను. సో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా మెసేజ్ పెట్టాను, అయ్యా ఇది ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి పోతున్నాం ఈ రాజకీయాలు? సో ఇలా మనుషుల్ని చంపుకునే రాజకీయాలు మనం హర్షిద్దామా?
మీరే చెప్పండి. ఎందుకంటే నడ్డాజీ మా ఇంటికి కూడా వచ్చారు, నాకు ఆయన సంస్కారాన్ని చూశాను, చాలా గొప్ప సంస్కారం. వెరీ వెరీ హైలీ కల్చర్డ్ పర్సన్, వెల్ మేనర్డ్ అండ్ హైలీ డీసెంట్, చాలా హంబుల్. ఆయన స్థాయిలో ఉన్న నాయకుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడి తీరు చూశాను. అందుకని నేను నడ్డాజీకి పంపాను, అయ్యా మీరు ఒప్పుకుంటారా, అది ట్రాన్స్లేట్ చేసి ఇంకో ఇలా మాట్లాడుతున్నారు, దీన్ని మీరు అంగీకరిస్తారా నడ్డాజీ, మీరే చెప్పండి. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? ఐఎమ్ షూర్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ప్రధానమంత్రి మోడీజీ కూడా పంపాడు, మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా మోడీజీ అని. సో ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇది ఏ సంస్కారం ఒప్పుకుంటుంది? సో ఈ రకమైనటువంటిది ఒక రాజకీయాల్లో మోహన్ భగవత్ అన్నాడు, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. ఎక్కడికి పోతున్నది మనము? సో నేను ఒక ఆర్ఎస్ఎస్ నాయకునితో మాట్లాడాను, ఇలా నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్, నీ బతుకెంత అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు. మా ఆర్ఎస్ఎస్లో ఒక మాట చెప్తానండి, 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు మనవారు ఇవాళ, రెండో వారు రేపు మనవారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరండి, మేము నమ్ముతాం అది. అందువల్ల ఎవరితోనైనా విభేదించవచ్చు, వాళ్ళని మార్చుకోవడానికి చూసుకుంటాం. అందువల్ల ఇలాంటి గొప్ప సంస్కారం ఉండాలి కదా. కానీ ఎక్కడికి పోయింది? సో ఇది రాజకీయ పార్టీలే నీకు పెంచి పోషిస్తుంటే, ఐటీ విభాగాలే పెంచి పోషిస్తుంటే, సో ఏ రాజకీయ మాఫియాగా సోషల్ మీడియా తయారైతే హరీష్ రావు స్పందించాడు, గొప్పతనం. నా విషయంలో కూడా హరీష్ రావు స్పందించాడు, మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. పోనీ నేను ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకుంటా, నేను చాలా సంస్కారయుతంగా మాట్లాడాను తప్ప ఎక్కడ నేను నా అభిప్రాయాలు చెప్పాను. తప్పంటే మీకు తప్పు అనిపించదు, దాన్ని కౌంటర్ చేయండి. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో అది ఏంటది, ఏమన్నా అంతకన్నా ఎక్కువ దాన్ని మాట్లాడలేక నేను నా విషయం చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఏమని మాట్లాడాలి నేను? సో రఘునందన్ రావు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, కొండా సురేఖ గౌరవ మంత్రి, ఈవెన్ పార్లమెంట్ సభ్యుడు మంత్రి కాదండి, ఇద్దరు వ్యక్తులు. ఇది అలా మాట్లాడచ్చా? ఆ సంస్కారం అది? ఏం అరాచకత్వం అండి? రాజకీయ పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలి ఈ సంస్కారాన్ని పెంచి పోషించలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనిపైన ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. నేను గ్యారంటీ చెప్పగలుగుతాను, ఇందులో అందరూ బాధితులు ఆఖరికి. ఎందుకంటే ఇటుంటే అటుంటారు, అటుంటే ఇటుంటారు. సోషల్ మీడియాలో ఎవడైనా ఏదైనా బాగచ్చు కదా. దీనివల్ల ఆఖరికి ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ఫ్రీలో మన భావాలు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛనే కోల్పోతాం. ఎందుకంటే రేపు సమాజం నుంచి వస్తుంది, దీన్ని కంట్రోల్ చేయండి అని. ఎందుకు ఈ సోషల్ మీడియా, అసలు దీని సోషల్ మీడియా మూసేయండి అనే దాకా కూడా పోతుంది సమాజం. ఎందుకంటే ఇది భరించలేని ఇంతటి వికృత సంస్కృతి ఎక్కడికైనా దారి తీయచ్చు కదా. సో చాలా గుండె ధైర్యం ఉండాలి మాట్లాడటానికి. పాప కొండా సురేఖ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఆమె సాధారణంగా తనకు వ్యక్తిగతంగా ఆ స్థాయిలో అటాక్ జరిగినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోరా, కానీ పెట్టుకోవాల్సింది కన్నీళ్ళు కాదు, ఇతరుల కన్నీళ్ళు తెప్పియాలి. సో ఈ రకమైన దుర్మార్గాలకు, సోషల్ మీడియా దుర్మార్గాన్ని వదలకూడదు. వాళ్ళు కోరుకునేది ఇది. నన్ను కూడా అన్నారు, ఎందుకు నువ్వు మానేయచ్చు కదా అంటే, నేను మానేయాలనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు కదా, నేను ఎందుకు మానేస్తా అంటే వాళ్ళు చేసే పనికి నేను వత్తాసు పలుకుతానా? నా పైన ఒక్కటి అంటే 100 వీడియోలు పెడతాను, ఒక్కటి కాదని చెప్పి. నేను చిన్నప్పుడు విద్యార్థి దశలోనే మేము ఇచ్చిన నిన్న జీనా ఆహితో మరణా సీక్కో, కదం కదం పర్ లడ్నా సీక్కో, చావాలంటే బతకడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకో అన్నాడు. సో అందువల్ల ఆ నినాదాల మధ్య పెరిగిన వాడిని మేము ఎందుకు భయపడతామండి? నువ్వు ఒక్కడంటే 100 చెప్తా, నువ్వు 100 అంటే నువ్వు 1000 చెప్తా. సో అందువల్ల వెనకడికి మనకు నువ్వు రాళ్లతో కొడితే నేను ఇనుప పిల్లలతో కాదు, నువ్వు రాళ్లతో కొడితే పర్వతాలతో కొడతాం, ఇటుక పిల్లలు కూడా కాదు. ఎందుకు ఊరుకుంటామండి? వాళ్ళు ఊరుకుంటే ఎదురు వారికి అవకాశం ఇచ్చిన నువ్వు కదా. అంటే నేను బెదిరిస్తే, నీ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నీవు మాట్లాడడం మానేస్తా అనుకుంటే వాడు ఇంకెక్కువ ఇస్తాడు. ఎందుకు దేనికి భయపడతాను? జీవితంలో మరణించేది ఒకటేసారి కదా. సో 100 సార్లు చావం కదా, ఎందుకు భయపడతానండి? దేనికి ఎందుకు భయపడాలి? అఫ్కోర్స్ పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం, అవన్నీ చేస్తాం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం, చేయాల్సింది చేస్తాం. కానీ అల్టిమేట్గా ఈ సంస్కారం మంచిదా అని అడుగుతున్నాను. ఈ సంస్కృతి మంచిదా? నీ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, చంపుతాం కొడతామని సోషల్ మీడియాలో బెదిరించడం, అసలు ఇది ఎక్కడికి పోతుంది ఈ సంస్కారం? నేను అంతా చూస్తా, అరే నేను మాట్లాడిన దానిపైన మాట్లాడు, కొండా సురేఖ రాజకీయాల మీద విమర్శించు. సో అందరికీ ఆడబిడ్డలు ఉంటారు కదా, ఇది కల్చరా? ఇది ఇవాళ ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి ఎవరు తెచ్చారండి ఈ దరిద్రం? వీళ్ళు ఇది ఒక్కరిపైన కాదు, మీకు అందరిపైన జరుగుతుంది ఇది. ఎవరిని నో కంట్రోల్ ఆన్ దిస్. ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు పెంచి పోషించినా అది తిరిగి భస్మాసురుడై వాళ్ళకే తగులుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికీ శాశ్వతంగా ఆ పై చేయి ఉండదు. ఇలాంటి దుర్మార్గంలో ఎవరికీ పై చేయి ఉండదు శాశ్వతంగా. ఇలా ఒకరు విక్టిమ్ అయితే రేపు ఇంకొకరు విక్టిమ్ అయితే, అందరూ విక్టిమ్సే. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే సమాజంలో చెడుకు పరిష్కారం మంచి మాత్రమే.
నువ్వు ఎంత ఒక టన్ను చెడుంటే 100 టన్నుల మంచి సృష్టించు. బాధితులు నేను ఇంతకుముందు చెప్పినట్లు కొండా సురేఖ గారికి కూడా నా విజ్ఞప్తి, అమ్మా నీవు కన్నీళ్లు పెట్టుకోవద్దు. నీ పైన చేసిన ఈ దుర్మార్గ ప్రచారాన్ని చేసిన వాడు కన్నీళ్లు పెట్టుకునేలా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి. వాడు కన్నీళ్లు పెట్టుకోవాలి, మీరెందుకు అమ్మ పెట్టుకోవాల్సింది? తప్పు మీది కాదు కదా, తప్పు రఘునందన్ది కాదు కదా. సో అలాంటి సంస్కారహీనంగా కామెంట్లు చేసిన వాళ్ళకి కన్నీళ్లు పెట్టించాలి. అది మనం చేయాల్సింది. మన కన్నీళ్లు పెట్టుకున్నంతకాలం ఇంకా నలుగురు ఇంకెక్కువ చేస్తారు. సో అందువల్ల కొండా సురేఖ చాలా ధైర్యస్తురాలు. నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను. రఘునందన్ రావు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు కారు, కానీ ఎవరైనా ఎమోషనల్గా గురవుతారు ఒక టైంలో. అందరము మనుషులమే కదా. సో ఆ ఎమోషన్ ఎవరో ఫీల్ అవుతాం కదా, ఇది ఏంటిది అన్యాయం, ఇంత దారుణంగానే ఆమె ఫీల్ కావడం, ఆ భావోద్వేగం నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆర్ ఎమోషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్. సో అందువల్ల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఈ సంస్కృతిని దీని అందరము ముక్త కంఠంతో ఖండించాలి. ఇది ఎక్కడో ఒక చోట దీనికి పులిస్టా పెట్టకపోతే ఇది చాలా మన స్వేచ్ఛనే హరించే ప్రమాదం ఉంటుంది. రైట్ సార్. ఇక అంటే ఈ ఇష్యూలో హరీష్ రావు అయితే చాలా పాజిటివ్గా స్పందించారు. సురేఖ గారు అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ. కానీ సురేఖ గారు కొన్ని కమెంట్స్ చేశారు సార్ కేటీఆర్ను ఉద్దేశించి. నీకు తల్లి చెల్లి లేదా కేటీఆర్ను బట్టలు ఇప్పించి ఉరికిస్తామని కూడా కామెంట్ చేశారు. సో గతంలో అన్యాపదేశంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద రికార్డింగ్ డ్యాన్సులు అంటూ కేటీఆర్ ఒక కామెంట్ చేస్తే ఆ తర్వాత దాన్ని విత్డ్రా కూడా చేసుకున్నారు. సో అంటే కొంతమంది కార్యకర్తలు లేకపోతే అత్యుత్సాహంతో పెట్టే పోస్టులకు పార్టీ అధిష్టానం బాధ్యత వహించాల్సి ఉంటుందా? కేటీఆర్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? దానికి బాధ్యత వహించకపోయినా ఖండించాలి కదా ఎవరైనా. ఈవెన్ కేటీఆర్ పైన అలా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎవరైనా రాజకీయాల్లో సోషల్ మీడియాలో మన దుర్మార్గాన్ని ఖండించినట్టే రాజకీయాలు. ఈ సమస్య ఇక్కడే వస్తుంది. ఏమవుతుందంటే నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడే వరకు కింద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో నేను గమనించిన ఫినామినా ఏంటంటే నాయకులు రియాక్ట్ కాకపోతే కింద వాళ్ళు రియాక్ట్ కాదు. నా అనుభవం కూడా చెప్తాను. నాకు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో నాకు వైసీపీ కండువాలేసి పోస్ట్ చేశారు. ఇది పోస్ట్ చేసిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది. అంతకుముందు జరగలే. అంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. సో అంతకుముందు అప్పుడప్పుడు ఈమె గతంలో వైసీపీ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు పేటీఎం అనేవాళ్ళు, వీళ్ళు జగన్ బయట అని కామన్గా అనేవాళ్ళు. ఈ స్థాయిలో లేదు. ఎందుకు? ఒక రాజకీయ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో వేశాక సహజంగానే కింద కార్యకర్తలు రెచ్చిపోరా. సో దాని వెంటనే నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు లోకేషే ఇంటర్వ్యూన్ అయ్యి ఇది పద్ధతి కాదు ప్రొఫెసర్ గారి పట్ల, మనం ఇలా చేయకూడదు, ఆయన అభిప్రాయాలు మీకు ఏమైనా వ్యతిరేకం ఉంటే గట్టిగా కౌంటర్ చేయండి, కానీ ఇది పద్ధతి కాదు అని చెప్తే వెంటనే వితిన్ 5 hours తీసేశారు. సో టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పెట్టినటువంటి పోస్టును తీసిపడేశారు. అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే చంద్రబాబు నాయుడు గారు లోకేషే ఇంటర్వ్యూని తీసేశారని నాకు మిత్రులు చెప్పారు. ఎందుకంటే వాళ్ళే తీసేయించారు, కానీ కిందలో లేదు కదా. ఈ 5 గంటల వ్యవధిలో కొన్ని వేల మంది కార్యకర్తలకు ఇది వెళ్ళిపోయింది. తీసేసింది తెలియదు. వాళ్ళు కనుక ఒక పోస్ట్ పెట్టి ఇది వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఇది పద్ధతి కాదు ఇలా చేయకుండా అప్పీల్ చేస్తుంటే ఆగేదేమో. వాళ్ళు అప్పీల్ చేయలే, కానీ వాళ్ళు ఇంటర్వ్యూనే తీసేయించారు. తీసేయించిన తర్వాత మళ్ళీ పార్టీ ప్లాట్ఫామ్లో పెట్టలేదు, కానీ కింద వాళ్ళు రెచ్చిపోవడం మొదలైంది. వాళ్ళకి తెలియదుగా తీసేయించింది. నేను చెప్పినా నమ్మరు కదా, వాళ్ళు చెప్పేది నమ్మరు కదా. అందువల్ల ఇది ఎప్పుడైనా ఇప్పుడు కేటీఆర్కి బాధ్యత కాదు, కానీ కేటీఆర్ బాధ్యత ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించము, ఈ కల్చర్ని యాక్సెప్ట్ చేయము, ఇది కరెక్ట్ కాదు. మీరు నిజమైన బీఆర్ఎస్ కార్యకర్త అయితే కొండా సురేఖ క్షమాపణ చెప్పండి, చేయకండి అని. అది పరిష్కారం. మాకు ఉదాహరణకు రామ్ మాధవ్, నేను రామ్ మాధవ్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. నా పైన నీచంగా మాట్లాడుతూ ఇంకో ట్వీట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ అది నేను చదవకముందే డిలీట్ అయింది. ఎందుకు డిలీట్ అయింది అంటే రామ్ మాధవ్ పోస్ట్ పెట్టాడు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యు కెనాట్ బిహేవ్ లైక్ దిస్. నీవు నిజమైన స్వయం సేవకుడైతే ఇలా ప్రవర్తించకూడదు. ప్రొఫెసర్ ఈజ్ ఎ రెస్పెక్టెడ్ అండ్ హైలీ నాలెడ్జబుల్ జర్నలిస్ట్, సో వీ కెన్ డిఫర్ విత్ హిమ్ బట్ యూ హ్యావ్ నో బిజ్ అని ఇలా మీనింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ ఇంతవరకు గ్యారంటీ. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ హైలీ నాలెడ్జబుల్ మ్యాన్ జర్నలిస్ట్, వీ రెస్పెక్ట్ హిమ్, ఈజ్ హైలీ రిగార్డెడ్ పర్సన్. సో ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ సైన్స్, నువ్వు నిజమైన స్వయం సేవక్ అయితే ఈ రకమైన చేయకూడదంటే ఆ వ్యక్తి వెంటనే ట్వీట్ను విత్డ్రా చేశాడు.
నేను కూడా ఆ ట్వీట్ తీసేసినాక చూశాను దాన్ని. సో అంటే ఇది రామ్ మాధవ్ సంస్కృతి, రామ్ మాధవ్ సంస్కారం, అది గొప్పతనం. అందుకే ఆయన రామ్ మాధవ్ అయ్యాడు. ఎందుకు ఇవాళ కూడా నేను రామ్ మాధవ్తో విభేదించినా కూడా ఆయన పట్ల ఎందుకంత గౌరవంగా మాట్లాడుతున్నాను? దట్ ఈస్ ద పర్సనాలిటీ అండి. అల్టిమేట్గా మనకు మన వ్యక్తిత్వమే మిగిలేది. మనం సంపాదించుకున్న కోట్లు మిగలవు, మనం కట్టుకున్న బిల్డింగులు మిగలవు. మనం ఏ వ్యక్తిత్వ వారసత్వాన్ని సమాజానికి ఇచ్చాము, మనం ఏ వ్యక్తిత్వ వారసత్వాన్ని సమాజానికి చూపామన్నదే మిగులుతుంది కదా. వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ యువర్ పర్సనాలిటీ? నీ లెగసీ ఆఫ్ పర్సనాలిటీ మిగులుతుంది కదా. ఇవాళ నేను రామ్ మాధవ్ గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాను? బికాజ్ దట్ ఈస్ హౌ ఆయన పబ్లిక్గా రెస్పాండ్ అయ్యాడు. సో ఇప్పుడు రాజకీయ నాయకులకు డెఫినెట్గా మీరు అన్నది పాయింట్. కొండా సురేఖ గారి పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయమని కేసీఆర్ కేటీఆర్ ఆదేశించి చేయించాడని నేనేం ఆరోపించను. అది ఆ సమాచారం నాకు లేదు కనుక నేను పైన కామెంట్ చేయను. అలా చేస్తానని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ స్థాయి నాయకులు ఈ స్థాయికి దిగజారుతారని నేనైతే అన్నాను. కేటీఆర్ గురించి నాకు తెలుసు కనుక కేటీఆర్ చేయించాడని నేను అన్నాను. కానీ పార్టీ కార్యకర్తలు కనుక ఇలాంటి పోస్టులు పెడితే పార్టీ నాయకత్వంగా దాన్ని ఖండించాలి. ఇప్పుడు హరీష్ రావు చేసింది అదే పని. ఇవి నా పైన చంపుతాం కొడతాం అన్నప్పుడు హరీష్ రావు మాట్లాడాడు, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. ఎందుకంటే పార్టీ నాయకత్వం రియాక్ట్ కావాలి, పార్టీ లీడర్షిప్ రియాక్ట్ కావాలి. అనేక ప్రజా సంఘాలు ఖండించాయి. ఎందుకు? అప్పుడు సమాజంలో రాజకీయ పార్టీ నాయకత్వమే. ఇప్పుడు ఇంత దుర్మార్గమైన ప్రచారం నా పైన జరిగితే నాయకుడే చెప్పి ఇది చేయకూడదు, మనం నాగేశ్వర్ గారి అభిప్రాయాలు మనం ఏకీమించకపోతే ఖండించుదాం, దాన్ని కౌంటర్ చేద్దాం, ఇంకా బలంగా కౌంటర్ చేద్దాం అని చెప్పి అనొచ్చు కదా. ఇప్పుడు ఇదే నాగేశ్వర్ మీరు బుడమేరుకు వరదలు చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడటానికే విజయవాడ ముంచారని జగన్ అంటే నేను ఇక్కడే మాట్లాడాను, లాజిక్ మరిచిన జగన్ అని. మరి ఇది తెలుగుదేశం వాళ్ళకు బ్రహ్మాండంగా రుచికరంగా అనిపించింది. వైసీపీ వాళ్ళకేమో ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం అని మొదలుపెట్టారు. సో అంతవరకు ఓకే, ఈ పేటీఎం గీతలు పక్కబడేద్దాం. కానీ వ్యక్తిత్వ హననం చేయకూడదు, క్యారెక్టర్ అసాసినేషన్, సంస్కారహీనంగా మాట్లాడకూడదు. మరి అది ఎట్లా నచ్చింది నీకు? నేను నిజంగానే ఒక పార్టీకి అనుకూలమైతే అలా పెట్టను, అలా మాట్లాడాను కదా. ఎన్ని అంశాలపైన మాట్లాడతలేను. అందువల్ల ఈ సంస్కారాన్ని రాజకీయ నాయకత్వం ఖండించాలి. ఎవరైనా కానివ్వండి, మీకు భిన్నాభిప్రాయాలుంటే మీరు దీన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయండి, అగ్రీ టు డిసగ్రీ. ఇప్పుడు నేను రామ్ మాధవ్ ఉదాహరణ ఎందుకు చెప్పాను? ప్రతి రాజకీయ నాయకుడు రామ్ మాధవ్ లాగా వ్యవహరించాలి. ఇలాంటిది ఏదైనా తమ వారు పెడితే ఇమీడియట్గా ఖండించండి. ఇది పద్ధతి కాదు. ఇప్పుడు రామ్ మాధవ్ అన్నది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, నీవు నిజమైన స్వయం సేవకునైతే ఇలా చేయకూడదు. ఇఫ్ యూఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యూ కెనాట్ బిహేవ్ లైక్ దిస్. ఈ మాట అన్న తర్వాత ఏ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ సింపథైజర్ అయినా పెట్టగలుగుతాడా? దానికి ఆర్ఎస్ఎస్ సింపథైజర్ ఎవరైనా కామెంట్ చేయగలుగుతాడా? అందువల్ల రియలైజ్ అవుతారు. నాకు ఉదాహరణకు కల్వకుర్తికి చెందిన ఒక అతను మదీనాగూడలో ఒక జూనియర్ కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు క్షమించాలి సార్ అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. సార్ నేను మీ వీడియోల పైన ఘోరంగా కామెంట్లు పెట్టేవాడిని సార్, నేను బీజేపీ సింపథైజర్ను, ఆర్ఎస్ఎస్ సింపథైజర్ను. అంటే ఏ వీడియోకైనా ప్రతి వీడియోకి పెట్టేవాడిని సార్, నేను చాలా తప్పు చేశాను, మీరంటే గౌరవం, కానీ మాకు నచ్చనప్పుడల్లా పెట్టేవాడిని సార్, క్షమించండి సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదే సంస్కారం అంటే ఒక తప్పు చేసినా కూడా దాన్ని సరి చేసుకోవడం. నేనంటే నువ్వు ఎందుకు బాధపడతావయ్యా, ఏముంది లేక నుంచి పెట్టక్క అన్నాను. ఏమన్నా అయిపోయింది కదా అని. ఆయన ఈ వాజ్ ఫీలింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నేను కూకట్పల్లి ఆర్ఎస్ఎస్ విభాగం శాఖలో పనిచేస్తాను సార్, కానీ నేను పొరపాటు చేశాను, ఇప్పటిదాకా పెట్టాడు, ఇక పెట్టను అని. అదే రాజకీయ సంస్కారం అంటే. సో ఇది ఏం కల్చర్? నోటికి వచ్చినట్టు రాజకీయ నాయకత్వం క్లియర్గా మెసేజ్ ఇవ్వాలి, అయ్యా ఇది పద్ధతి కాదు. ఏ నాయకుడు చేయాలి? వైసీపీ కార్యకర్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, ఇది పద్ధతి కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తే విభేదించండి. కానీ ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు పైన సత్యమణి పైన మాట్లాడితే కిందోటి చేయడాన్ని ఆ రోజున ఇట్లాగే ఖండించారు. ఇది అన్యాయం, దుర్మార్గం, ఇది ఎవరు మాట్లాడకూడదు ఇలా అని. చంద్రబాబు నాయుడు పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు, న్యాయమే కదా. ఆయన కూడా ఎమోషనల్, అంత అనుభవం ఉన్న నాయకుడు కదా, జాతీయ రాజకీయాల్లోనే ప్రభావం చూపిన నాయకుడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకుంటారండి, ఆయన మనిషే కదా, మనలాంటి ఎమోషనల్గా అయ్యాడు. కానీ ఇవాళ ఏం జరిగింది? ప్రజలు జగన్మోహన్ రెడ్డికే కన్నీళ్ళు పెట్టించారు కదా. అంటే మీరు అలా అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తిగత జీవితం పాప అన్యాయంగా రాజకీయాలతో సంబంధం లేని ఆ తల్లినంటే అది తప్పు కదా అండి. సో అందరం ఖండించాం కదా, ఇందులో మొహమాట ఏమన్నది.
ఈవెన్ నరేంద్ర మోడీ సతీమణి గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేసి ఆయన భార్యనే తెచ్చుకుంటాడు, దేశాన్ని ఏం కాపాడుతాడు అన్నప్పుడు కూడా నేను ఖండించాను. ఇది పద్ధతి కాదయ్యా, ఎందుకు ఈ రకమైన రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తున్నారని. సో ఎందుకంటే ఈ కుటుంబాలు ఎందుకు తెస్తున్నారని ఆ రోజు కూడా అడిగాను. సో అందువల్ల ఇలా నేను ఇన్ని ఉదాహరణలు చెప్పేది ఎందుకంటే రాజకీయ నాయకత్వం పైన ఒక బాధ్యత ఉంటుంది. మీరు ఈ దుర్మార్గాన్ని పెంచి పోషిస్తున్నారు, మీరు మీ మౌనమే అది పెంచి పోషించడం. మీకు సంబంధం లేకుండా ఇలాంటి జరిగినప్పుడు నేరుగా ఖండించండి, ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి స్టేట్మెంట్ ఇవ్వండి, మళ్ళీ మాట్లాడతారా? ఒక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, తెలుగుదేశం శ్రేణులకు ఇది పద్ధతి కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మనం ఆయన వీడియోలు మీకు నచ్చకపోతే మళ్ళీ కౌంటర్ వీడియో పెట్టండి. కానీ ఇలా నోటికి వచ్చినట్టు కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని అతి బూతులు మాట్లాడుతూ అంతు చూస్తామని అని అన్నాడు అనుకోండి, ఒక బీజేపీ నాయకుడు జేపీ నడ్డాజీ అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళు చేస్తారా ఇంకో మాట? కానీ జేపీ నడ్డాజీ పాప ఆయన ఇక్కడ ఉండడు కనుక ఆయన మనం అడగలేము. కానీ ఇక్కడున్న నాయకులు ఎవరైనా ఇది పద్ధతి కాదు, ఇది ఇలా చేయకూడదు మనం అన్నారనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు అంటారా నమ్ముదా, జోలికి కూడా రారు. రామాధవ్ ఒక మాట అన్నందుకు కామైపోయింది కదా మొత్తం. ఇక మళ్ళీ మీరు చూడండి ఆ ట్విట్టర్లో ఎవరు మళ్ళీ పొరపాటు కూడా కామెంట్ చేయలే. దట్ ఈజ్ హౌ ద లీడర్షిప్ షుడ్ బి. ఖచ్చితంగా రామాధవ్ ఉన్నట్టే నడ్డాజీ కనుక తెలిస్తే ఆయన కూడా అనేవాడేమో, కానీ ఆయన తెలియదు కదా. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం రియాక్ట్ కావాలి, ఇది పద్ధతి కాదు, మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, యూ హ్యావ్ టు అగ్రీ టు డిసగ్రీ. ఆయన భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన బూతులు తిడతాం, చంపుతాం, కొడతాం అంటే మన రక్తపాతాన్ని చూస్తున్నామా సమాజంలో? నీచంగా మన అది గుర్తుపెట్టుకోవాలి. సరిగా కుటుంబాలలో పెరగని వాళ్ళు, బ్రోకెన్ ఫ్యామిలీస్, ఒక కల్చర్ లేకుండా జీవితంలో పెరిగిన వాళ్ళు చేసే పనులు ఇది. ఎందుకంటే ఒక కల్చర్ ఉన్నవాడు ఎవడు చేయడు కదా ఈ పని. ఇప్పుడు తన ఇంట్లో తన చెల్లి, కూతురు, తన తల్లి ఉన్న ఎవడైనా కొండా సూర్యకమైన అలా కామెంట్ చేస్తాడా? అన్యాయం కదా ఇది. నీ ఇంట్లో నీ కూతురుని ఒప్పుకుంటుందా? వీళ్ళు కొండా సూర్యక్క ఆంటీ పైన అలా ఎందుకు మాట్లాడుతావు అంటాడు. లేదా నువ్వు నీ చెల్లి ఒప్పుకుంటుందా? ఏందన్నయ్యా ఇంత దుర్మార్గం అనదా? అందువల్ల అలా పోస్టులు పెట్టే వాళ్ళు ఆలోచించాలి కదా. ముడా స్కామ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా మారింది సార్. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. సో ఇప్పటికే అంటే మరో సీఎం అంటే ఆ పదవిలో ఉండగా అరెస్ట్ అయిన కేజ్రీవాల్, అలాగే హేమంత్ సోరెన్, సో వీళ్లతో పాటు సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది సార్. సిద్ధరామయ్యకు పదవీ గండం తప్పదా? చేస్తే చేయొచ్చేమో, ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, మోడీతో ఉంటే ఈడీ రాదు, మోడీకి దూరం ఉంటే ఈడీ వస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ మోడీకి దూరంగా ఉన్న ఆమెకి ఈడీ ఏం చేయదు. ఎందుకంటే రేపు ఎప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అవసరం ఉంటుందో. డిఎంకే స్టాలిన్ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఉంది డిఎంకే పైన. ఏం జరిగింది? ఏం జరగలే. మీరు గమనించండి. 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, అనేక ఈడీ కేసులు ఉన్నాయి, ఏమైనా జరిగిందా? నథింగ్. కేసీఆర్ కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి బీజేపీ నాయకులు అన్నారు. కేసీఆర్ పైన ఈడీ వెళ్ళిందా? వెళ్ళలే. మీరు గమనించండి. అంటే ఈవెన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారైనా రేపు తమతో వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది అనుకుంటే వాళ్ళకేం కాదు. అందుకే నేను 4 ఉదాహరణ చెప్పాను మీకు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో డిఎంకే నాయకులే కదా మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా డిఎంకే నాయకులు ఉన్నారు కనుక ఎవరికేం కాలే. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు శారదా స్కామ్, నారదా స్టింగ్ ఆపరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. మమతా బెనర్జీ పైన ఎన్ని ఉండే చిట్ ఫండ్ కుంభకోణం ఎవరికేమైంది? ఎందుకని ఆమెనంటే సువేంద్ర అధికారిని కూడా లోపలేయాల్సి ఉంటుంది, అందుకల్ల ఆమెను కూడా అనలేము. అందువల్ల చాలా క్లియర్గా ఈడీ ఇన్వెస్టిగేషన్ పైన ఈ అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే 90-95% అపోజిషన్ లీడర్ల పైన కేసులు, కన్విక్షన్ రేట్ ఏమో 1-2% మించి ఉండదు. సో ఇది అందువల్ల నిజంగా ఈడీ చాలా గొప్ప సంస్థ, వాళ్ళ అధికారుల సామర్థ్యాన్ని ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు వాడుకుంటున్న తీరు వల్ల. ఎందుకంటే సుప్రీంకోర్టే గతంలో అన్నది, ఈ మధ్య కూడా ఉన్నది, సిబిఐని పంజరంలో చిల్క అని. సో అందువల్ల రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని వేటాడడం అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది. నేనేమి సిద్ధరామయ్య నేరం చేశాడా చెయ్యలేదా, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ప్లాట్లు సిద్ధరామయ్య భార్యకు డిస్ప్రపోర్షనేట్గా బెనిఫిట్ అయ్యేలా ఇచ్చిన భూమితో పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఆమెకు కంపెన్సేషన్ ప్లాట్లు ఇచ్చారా, అది నిజం అన్నది ఆరోపణ. అది నిజమా కాదా విచారణలో తేలుతుంది. కానీ ప్యాటర్న్ చూస్తే మాత్రం అనుమానం అయితే రాకపోదు. ఎందుకంటే ప్యాటర్న్ ఎవరు
బీజేపీతో లో చేరితే వాళ్ళ పైన అశోక్ చవాన్, ఆయన పైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణ కేసు. ఆయన బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్. మరి అశోక్ చవాన్ పైన ఎవరైనా ఏ సంస్థ అయినా పడుతోంది వెనకాల? హేమంత్ బిశ్వా శర్మ బీజేపీలో చేరాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పైన ఏదైనా ఒక కేసైనా, పాత సిబిఐ కేసు ఏమైందో ఎవరికి తెలియదు కదా. అందువల్ల బీజేపీలో చేరిన, బీజేపీతో ఫ్రెండ్స్ అలయన్స్లోకి వస్తే అజిత్ పవార్ సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడు ఇరిగేషన్ కుంభకోణంలో 70,000 కోట్లు మింగారని. ఈవెన్ ఈడీ సిబిఐ కేసులు కూడా శివసేన ఎన్సీపీ ఎమ్మెల్యేల పైన ఉన్నాయి. ఏమైంది? ఏం కాలే కదా అజిత్ పవార్కు. అందువల్ల బీజేపీలో చేరితే కేసులు ఉండవు, ఈడీ సిబిఐ కదలవు. కనీసం బీజేపీకి పరోక్షంగా సానుకూలంగా ఉన్న, అంటే వ్యతిరేకం లేకపోయినా, ఇప్పుడు 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి బీజేపీని ప్రశ్నించలేదు కదా, అందుకే ఆయనకు బహుమానం ఏంటి? ఆయన కేసులు ఒక్కటి కూడా కదలే కదా, ఆయన కళ్ళ ముందు ఉన్నదే కదా వ్యవహారం. సో ఇన్ని 10 ఏళ్ళుగా కేసులు కదిలాయని చెప్పండి జగన్మోహన్ రెడ్డి పైన. ఏదో ఒకటి మంచి రైటో రాంగో, ఎస్తో నోనో తేలాలి కదా. అంటే చాలా క్లియర్గా తమకు రాజకీయ ప్రత్యర్థులపైనే పడతారు, తమకు రాజకీయంగా తమతో ఉన్నవారు, తమతో రేపు ఎప్పుడైనా అవసరం వస్తా అనుకున్న వాళ్ళ మీద కూడా రారు. అందుకే నేను ఉదాహరణ చెప్పింది మీకు. స్టాలిన్ 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో డిఎంకే ఏం కాలేదు, శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో మమతా బెనర్జీ ఏం కాలేదు. వీళ్ళిద్దరు ఇండియా కుటుంబంలో భాగం అయినా కూడా వాళ్ళేం మనకు రేపు ఎప్పుడు రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు ఉపయోగపడతారు? ఇప్పుడు కేసీఆర్ పైన ఇన్ని ఆరోపణలు బీజేపీ నాయకులు చేశారు, 1,00,000 కోట్లు తిన్నారు. కేసీఆర్ పైన కేంద్ర సంస్థలు ఏ కేసు పెట్టినాయి? ఏం పెట్టలే కదా. సో ఇవన్నీ ఓన్లీ విమర్శలు చేసుకుంటూనే పోయారు కదా. అందువల్ల రాజకీయంగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఇక సిద్ధరామయ్య రిజైన్ చేస్తారా అంటే అది ఇప్పటివరకైతే నేను చెయ్యను అని అంటున్నాడు. ఎందుకంటే కేజ్రీవాల్ చేయలేదు, ఏమైనా సరే చేశాడు జైలుకి వెళ్ళినప్పుడు. బదులు జైలుకి వెళ్తారా లేదా, వెళ్తే రాజీనామా చేస్తారా లేదా? ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీలు అంతర్గత కుమ్మలాట్లు ఉన్నాయి. దీనివల్ల అది పెరుగుతాయా లేదా, సిద్ధరామయ్యకు ఇంకా బలం పెరుగుతుందో చూడాలి. కానీ డెఫినెట్గా ఇది రాజకీయాలు, ఈ కేసులు కలిసి కలగాబులగమవుతున్నాయన్నది నిజం. సార్ ఖర్గే ఇప్పటికే ఒక కామెంట్ చేశారు కదా సార్, పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు అని చెప్పి. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా సిద్ధరామయ్యకి ఏదైనా సూచించే అవకాశం? నాకు ఎలా తెలుస్తుంది అని. అప్పుడు ప్రతి చిన్న స్టేట్మెంట్ను దాన్ని ఏకి పీకి కోడిగుడు మీద ఈకలు పీకద్దండి. ఇప్పుడు పార్టీ ముఖ్యము వ్యక్తులు కాదు అంటే ఆయన తీసేస్తారన్న మీనింగ్ అని ఎట్లా చెప్పగలం? సో రాజకీయాల్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు అది సిద్ధరామయ్యకు వెనకాల కాంగ్రెస్ పార్టీ ర్యాలీ కావాల్సిన అవసరం వస్తుందా, లేదా సిద్ధరామయ్యను వదిలించుకుంటారా? ఇవన్నీ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇది రాజకీయ స్వభావం కలిగినటువంటి కేసుల్లో మరో కేసు, అందులో అనుమానం లేదు. కానీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్ణ మాట నిజం. ఇప్పుడు ఇది 2 రకాలుగా ప్లే కావచ్చు. ఒకటి, సిద్ధరామయ్య వ్యతిరేకులు డీకే శివకుమార్ వీళ్లకు బలాన్ని పెంచవచ్చు, లేదు సిద్ధరామయ్యకే అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయన వెనకాల ర్యాలీ కావాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు.